ఉంటే కనుక అది మాత్రం చాలా స్లోగా ఉంటుంది ప్రోగ్రెస్. గురుగారు మన్నించండి, కాల్ చూద్దాం. హలో హలో, మౌలాది అండి. నమస్కారం అండి, హ్యాపీ కృష్ణాష్టమి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ అండి. విష్ యూ సేమ్ టు యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు? మౌలాది, పఠాన్ మౌలాది. మౌలాబి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా డేట్ ఆఫ్ బర్త్ గురించి అండి. నా గురించి. మీ గురించి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/7/1993. 27/7/1993. 93. ఓకే అండి, ఏ టైంకి పుట్టారండి? 9:30 to 10 లోపు అండి. మార్నింగా ఈవినింగ్? మార్నింగ్ టైంలోనే 9 to 10 లోపు. ఓకే అండి, ఎక్కడ పుట్టారండి? 10:30. ఎక్కడ పుట్టారండి? పిఆర్సి పేరే చల్లండి. ఎక్కడండి? గుంటూరు సైడ్, పల్లెటూరు అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ పర్పస్ అండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓకే. చేస్తున్నాను స్వామి. అమ్మ చెప్పండి అండి. అమ్మ. నా డేట్ ఆఫ్ బర్త్ 27/7/1993 సార్. అది జాబ్ గురించి అండి. నేను ఏ జాబ్ లో వెళ్ళలేకపోతున్నాను, ఏది చేసి నాకు గ్రోత్ అనేది ఉండట్లేదు. వెళ్ళినా చిన్న జాబ్స్ అయినా. విశాఖ నక్షత్రం అండి మీది? చెప్పండి సార్. విశాఖ 2వ పాదమా? తెలీదు సార్ నాకు. అది నాకు మామూలుగా సింహరాశి పుబ్బ నక్షత్రం అని చెప్పారు. పుబ్బా కాదుగా. ఓకే. పుబ్బా కాదు కదా, మా విశాఖ అయింది కదా. పుబ్బా నక్షత్రం ఎవరు చెప్పారు? డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? డేట్ అనేది కరెక్ట్. 27/7/93. 27/7/93. 9:30కి. 9:30 నుంచి 10:30 లోపు సార్. 10:30. 9:30 to 10:30. ఒక్క నిమిషం లైన్ ఉండండి. మీరు ఎక్కువ నీలం కలర్ కానీ నీలం ఆకుపచ్చ కలర్లు ఇష్టం అమ్మా ఎక్కువ? కొంచెం గ్రీన్ కలర్ అలాంటివి ఇష్టపడతానండి. అదే అమ్మా, ఉద్యోగ స్థానం అయితే బానే ఉంది, కాకపోతే ఎక్కువ ఉద్యోగాలు అవి మారకూడదు మీరు. హలో, ఉద్యోగాలు అవి ఎక్కువ మారకూడదమ్మా. ఉద్యోగ స్థానం అయితే బానే ఉంది. ఒకటి చిటికిన వేలకు ఒక పచ్చ పెట్టుకుని బాగా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు చదువుకోండి. చదువుకుంటే కొద్దిగా అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయండి. ఆ పచ్చ అనేది పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్, అది పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ గా మీకు ఉపయోగపడే రత్నము. అంటే గురువు గారు అలా చెప్పారు, స్వామి అలా చెప్పారు అని అలా అనుకోవద్దండి. ఎక్స్పెన్స్ ఇది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది. హెల్త్ కూడా కాపాడడానికి దానికి కూడా ఉపయోగపడుతుంది. సుఖ సంతోషాలు అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటంటే అది ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు మీకు చాలా హ్యాపీగా అనేది ఉంటుంది అనమాట. అంటే పూజ అనేది మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. స్టోన్ మాత్రం ఎన్ని రోజులు పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకున్న రోజులు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీకు ఉద్యోగ స్థానాధిపతి బుధుడయ్యాడు. ఆల్రెడీ భద్రమహాపురుష యోగం అనే ఒక యోగం ఉంది. ఆ యోగం కూడా దాని వల్ల కూడా ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అది పెట్టుకుంటే. సార్ నాకు ఏ ఫీల్డ్ బాగుంటుంది సార్? ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. ఫార్మా ఇండస్ట్రీ సైడ్ ఎంత బాగుంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు పచ్చ పెట్టండి, రన్ అవుతుంది మీకు ఇమీడియట్. ఇప్పుడు మళ్ళా దశ మారుతుంది. ఈ వచ్చే సంవత్సరం డిసెంబర్ దాకా బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. ఉద్యోగం ఇమీడియట్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. నేను చెప్పింది చేయండి. ఓకే అమ్మా, శుభం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి. గురుగారితో మాట్లాడాలనుకుంటే మా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. గురుగారు, మనం కాలర్కి ముందు పరిహారాల గురించి మాట్లాడుకుంటున్నాం. అదే అండి, పరిహారాలు అనేది ఏంటంటే ఏదైతే కర్మ ఉందో అవి తొలగించుకోవాలి. మనకి ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు కూడా శుభగ్రహాలకి వీటికి చేసే